ధ్యానం చేసుకుందాం. మన వాక్య ధ్యానం కొరకు ఇక్కడ సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి 9వ వచనం వరకు మనం చదివి ధ్యానం చేద్దాం. మనం వచనం మార్చి వచనాన్ని చదువుకుంటూ దైవవాక్యాన్ని మనం అందరము కలిసి ధ్యానం చేద్దాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేవి. అతని కుమారుడు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయము తీర్చులని అతనితో అనేది. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అయితే వారిని ఏలబో రాజు ఎట్టివాడవునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయము. చిన్న ప్రార్థన చేసి దైవ తండ్రి, కనికరముల మహారాజా, స్తోత్రం నాయన. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీ నామమున ప్రార్థించి బోధించబడుతున్న మీ వాక్యం నాకు మాకందరికి అర్థమయ్యేముగా మీరు బోధించాలి. బోధకులకు బోధకులను వాక్యమై ఉన్న యేసుప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో భక్తుడు సమూయేలును మనం చూస్తున్నాం. సమూయేలు ఏమయ్యాడంటయ్యా? వృద్ధుడయ్యాడు. ఏమయ్యాడంటయ్యా? వృద్ధుడయ్యాడు అంటే ముసలాడయ్యాడు. నేను ముసలోడయ్యానని అతని కుమారుడైన యోవేలును అబియాను ఇశ్రాయేలు సమాజము మీద న్యాయాధిపతులనుగా నియమించాడు. ఏమిగా నియమించాడు? న్యాయాధిపతి. సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతి రెండు. తన కుమారులను ఇశ్రాయేలు ప్రజల మీద న్యాయాధిపతిగా నియమించాడు. నియమించిన తర్వాత సమూయేలు కుమారులు ఇద్దరు ధనాపేక్షులై జనాల యొక్క లంచం పుచ్చుకొని న్యాయమును ఏం చేస్తూ వచ్చారంటయ్యా? త్రిప్పివేసి. న్యాయము అన్యాయమని, అన్యాయము న్యాయమని తీర్పులు చెబుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏం చేయాలో తెలియలేదు. వారందరూ వృద్ధుడైన ప్రవక్త అయిన సమూయేలు ఎదురు వచ్చి, అయ్యా నీవు వృద్ధుడవైపోతువి, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు,
నీవు న్యాయంగా ప్రవర్తించావు, నీతిగా ప్రవర్తించావు, పరిశుద్ధముగా జీవించావు. నీ కుమారుడైతే అలా బ్రతకడం లేదు. నీ కుమారుడు లంచములు పుచ్చుకొని ధనాపేక్షులైపోయి న్యాయాన్ని అన్యాయమని, అన్యాయాన్ని న్యాయమని, న్యాయమును త్రిప్పివేస్తా ఉన్నారయ్యా. కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున, ఏ జనుడా? సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజును నియమించమని అడిగారు. ఏమని అడిగారయ్యా? మాకు కూడా లోకస్తులందరికీ ఉన్నట్టుగా, లోకంలో ఉన్న ప్రజలందరికీ ఉన్నట్టుగా మాకు కూడా ఒక రాజును నియమించమని ప్రవక్త అయిన సమూయేలు యొద్దకు వచ్చి వారు అడిగారు. సమూయేలు తన హృదయమందు చాలా నిరుత్సాహపడ్డారు. ఎంతగానో ఆ విషయమై బాధపడ్డారు. బాధపడి తన దేవుడైన యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశారు. అయ్యా, ఈ జనులు ఏమడుగుతా ఉన్నారు, వారికి తెలియడం లేదు, నన్నేం చేయమంటావు అని ప్రభు దగ్గర అడగగా ప్రభు ఒక శ్రేష్టమైన మాట అన్నారు. సమూయేలు, వారు నీకు చెప్పిన సంగతులన్నిటి చెప్పున జరిగించు. తమ్మును ఏలకుండా వారు విసర్జించినది నిన్ను కాదు, నన్నే విసర్జించి ఉన్నారని దేవుడైన యెహోవా సమూయేలునకు సెలవిచ్చాడు. ఎవరు నేలకుండా? ఇశ్రాయేలు అను ఆ జనమును దేవుడైన యెహోవా ఏలకుండా మనుష్యులు ఏలవలనని వారు కోరుకుంటూ ఉంటారు. న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉండిన జనులు పరిపాలిస్తున్న పరిపాలన వారికి నచ్చడం లేదు. వారు నిన్ను కాదు విసర్జించినది, వారు నిన్ను కాదు విడిచిపెడుతున్నది, నన్నే విడిచిపెడుతున్నారని దేవుడైన యెహోవా కూడా చాలా బాధపడ్డారు ఆ విషయం. అయ్యా, సమూయేలు వంటి ప్రవర్తనకారి వారైతే దేవుడు మరి యొక్క ప్రవక్తను నియమించమని దైవ సన్నిధిలో ప్రార్థన చేయవలసింది. లేదంటే, అయ్యా సమూయేలు గారు, మీరు వృద్ధులైపోయారు, మీ కుమారుడు న్యాయాన్ని త్రిప్పివేస్తా ఉన్నారు కనుక మాకు వేరొకరిని న్యాయాధిపతిగా, దైవోభయమైనటువంటి భక్తి అయినటువంటి వారిని ఎవరినైనా చూసి న్యాయాధిపతిగా నియమింపమని అడగవలసింది. కానీ జనులు అలా వాడలేదు. ఏమన్నారు? సర్వలోక సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజును నియమింపమని అడిగారు. సకల జనుల మర్యాద చొప్పున లోకస్తులందరూ ఎట్లా నడుస్తున్నారో మేము కూడా అలాగే నడవాలి. లోకస్తులందరూ ఎలాగ తిని త్రాగి ఆనందిస్తున్నారో మేము కూడా అలాగ తిని త్రాగి ఆనందించినట్టుగా మాకు రాజును నియమింపమని అడుగుతా ఉన్నారు. అయ్యా, రాజు నీ మీద ఉంటే వాడు ఏలాగూ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుమారులు కుమార్తెలను ఏరుతాడనే విషయాన్ని ఆయన 10వ వచనం నుండి ఇశ్రాయేలీయులకు తెలియపరిచారు. మీరు ఇంటికి వెళ్తున్న చదువుకోండి. నేను జరుగుతూ ఉండేది కూడా అదే. నేటి రాజులను కానీ ప్రజాప్రతినిధులను కానీ మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథం ఏం సెలవించిందో అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు నేడే కాదు, రాజులు ఏర్పడిన కాలం నుండి నేటికి కూడా అదే సమాజం జరుగుతూ ఉంది. ఎందుకయ్యా రాజు, నేనే మిమ్మల్ని ఏరుతా ఉన్నాను కదా, నా ప్రజల ద్వారా, నా సేవకుల ద్వారా, నా ప్రవక్తల ద్వారా, నా పిల్లల ద్వారా నేనే మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, నేనే నా సేవకుల ద్వారా మీకు న్యాయం తీర్చుకోమన్నాను కదా, అన్యాయం ఏనాడైనా నేను జరిగింపలేదు కదా. ఈనాడు నన్ను విసర్జించి సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలని అడుగుతూ ఉన్నారు.
దేవుడు అన్నాడు, వారు తమను ఏలకుండా విసర్జించుచున్నది విడిచిపెడుతున్నది నిన్ను కాదు సమూయేలు, నన్నే వదిలిపెట్టేస్తా ఉన్నారు వారు. కాబట్టి వారికి ఇష్టం వచ్చినట్లు జరిగి ఆ రాజు తమ మీద ఏలుబడి చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా కఠినముగా వారికి తెలియపరచు అని కూడా సమూయేలునకు తెలియజేశారు. అంత మాత్రమే కాదు, దేవుడు యెహోవా మరొక మాట కూడా సమూయేలుతో అన్నాడు. ఏమన్నాడయ్యా? అదొక మాట చదవండి. 8వ వచనం. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీ యెడలను జరిగించుచున్నారు. ఐగుప్తులో నుండి వారిని బయటకు రప్పించినది మొదలుకొని నేటి వరకు జనులు ఎలాగో నా మీద తిరుగుబాటు చేస్తూ నా ప్రవక్తలను చంపుతూ కొట్టుతూ వారి మీదకు ఉగ్రరూపులై వచ్చి ఏలాగో నన్ను విసర్జించి నన్ను తృణీకరించి నేను ఐగుప్తు నుండి వారిని రప్పించినది మొదలుకొని నేటి వరకు ఎలాగైతే వారు తిరుగుబాటు చేశారో ఇప్పుడు నీ విషయంలో కూడా అలాగే వారు తిరుగుబాటు చేస్తా ఉన్నారు అని దేవుడు యెహోవా సమూయేలునకు సెలవిచ్చాడు. ఎప్పటి నుండి? ఐగుప్తు నుండి రప్పించేది మొదలుకొని. ఐగుప్తులో ఏం చేసేవారు? బానిసత్వం చేసేవారు. ఐగుప్తుకి ఎప్పుడు వెళ్ళారు? యోసేపు అను వారి సహోదరుడు వారితో కూడా ఉండినప్పుడు యాకోబు దాదాపు 70 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఐగుప్తులకు వెళ్ళిపోయారు. అక్కడ యోసేపు ఎదురైన రాజు పరిపాలించినప్పుడు వారిని బానిసలుగా చేసుకోవాలని చిత్రహింసలకు గురి చేసి మొరపెట్టి ప్రార్థన చేసి, దేవా మమ్మల్ని కరుణించండి నాయన, ఇదిగో మా పితరుల ద్వారా ఇలా జరిగిపోయింది, ఇకనైనా మమ్మల్ని కరుణించి ఈ బానిసత్వ సంఖ్యలను తెప్పమని జనులు మొరపెట్టగా దేవుడే జోక్యం చేసుకొని ఐగుప్తు రాజు మీద ఐగుప్తు యొక్క సకల దేవతల మీద యుద్ధాన్ని ప్రకటించి అనేక విధాలైన అద్భుతాలు సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు చేసి ఐగుప్తు నుండి ఇశ్రాయేలును బయటకు తీసుకొని వస్తే బయటకు తీసుకొని వచ్చిన నాటి నుండి సమూయేలు రాజు కావాలని అడిగిన నాటి వరకు కూడా వారు ఏదో ఒక విషయంలో దేవుని ఎదుట తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి కానీ అన్ని చెప్ప సమయం చాలు. ప్రాముఖ్యమైన ఒక 4 సంగతులను క్లుప్తంగా మీ ముందు పెట్టినంతగా ముందుకు వెళ్ళిపోతారు. మొట్టమొదటి, ఐగుప్తు బానిసత్వం నుండి వారు బయటకు రాగానే దేవుని సేవకుల మీదనో వారు చేసిన తిరుగుబాటు, మొట్టమొదటి తిరుగుబాటు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. తరువాత ఇశ్రాయేలు సమూహమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చింది. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సరిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిరిగినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతే ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చిందని వారితో ఉండగా యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతులో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పద్యం ఆనాడే సమకూర్చుకునవలెను. అయ్యా, నిర్గమకాండం 13వ అధ్యాయం నుండి మీరు ఇంటికి వెళ్తారు చదవండి.
14వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దాటారు. 15వ అధ్యాయంలో కీర్తన పాడి తమ దేవుని కొరకు గొప్పగా కనపరిచారు. మా దేవుడు వంటి దేవుడే లేడు అని ఆకాశ మండల మంది గాని భూమి మీద గాని యెహోవాయే సర్వశక్తివంతుడంతో కీర్తనలు పాడి సంతోషంగా పండుగ చేశారు. ఎందుకు పండుగ చేశారు? ఐగుప్తు బానిసత్వపు సంఖ్యల నుండి మమ్మల్ని విడిపించి మా దేవుడు యెహోవా ఎర్ర సముద్రంలో పాయన చేసి ఆరు నేల మీద మమ్మల్ని నడిపించాడు కనుక ఆయన వంటి సూర్యుడు లేడంటూ కీర్తనలు పాడి 15వ అధ్యాయం అంతా గొప్ప పండుగ చేశారు. వారు ప్రయాణమై వచ్చి సీను అరణ్యమునకు రాగా సీను అరణ్యములో ఏం లేదమ్మా, ఆహారం తినడానికి తిండి లేదు. వెంటనే ఇశ్రాయేలు సర్వ సమాజము పోగై ఒక్కటే మాట అంటున్నారు. ఏమంటున్నారు? ఆహా, ఐగుప్తు దేశంలో మాంసము వండుకొని మాంసపు కొండల యొద్ద కూర్చుండి తిని త్రాగి సంతోషించినప్పుడే ఎంత బాగుండేది. ఈ అరణ్యంలో తీసుకొని వచ్చి ఆకలి చేత చంపటకు మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చిరా అని దేవుని సేవకుడైన మోషే ఆహ్వానకును దేవునికి విరోధము. వారు సనుగుతా గొనుగుతా ఉన్నారు. ఆహారము కొరకు, భోజనము కొరకు దేవుని ఎదుటనే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. దేవుని సేవకులకు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. మోషే అహరోనులకు విరోధముగా వేర్పడి ఐగుప్తు మాంసం కొండల యొద్దనే మేము తృప్తిగా తింటా ఉంటే అరణ్యంలో ఆకలితో చంపడానికి మమ్మల్ని తీసుకుని వచ్చానా అన్న. అయ్యా, మాంసం కొండల యొద్ద అంత తృప్తిగా నీవు తిని ఆనందిస్తా ఉంటే మరి దేవుడు యెహోవాకు నువ్వు ఎలా మొరపెట్టితివి? అయ్యా, ఈ ఐగుప్తు బానిసత్వ సంఖ్యల నుండి మమ్మల్ని రక్షింపమని ఎలా కేకలు వేస్తుంది. అలా కేకలు వేసి దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుడు వారిని విడిపించి మంచి రాజ్యములకు వారిని తీసుకుని వస్తూ ప్రయాణమందులు నిలబెట్టి ఉండగా వారు దేని కొరకు సరుగుతా ఉన్నారు, దేని కొరకు తిరుగుబాటు చేస్తా ఉన్నారు? ఆహారం కొరకు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడే కాదయ్యా, సంఖ్యాకాండము 11వ అధ్యాయం కూడా చూడండి. 16-18 వచ్చిన సంఖ్యాకాండం. 11వ అధ్యాయము 16-18 వచ్చిన. అప్పుడు యెహోవా మోషేకు ఇట్లనెను, జనులకు పెద్దలన్నీ అధిపతులని నిలవిన ఇశ్రాయేలు పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారు తోడుకొని రమ్మని అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. అది కాదు, నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా నిన్ను ఎట్లు ఏడ్చి మాకు ఎవరో మాంసము పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకోండి కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు ఎవరు చదువుతున్నారా? పై వచనాల్లో అయ్యా, మాంసం లేక మా నాలుకలు చెప్పబడిపోయినాయి, ఈ చవిసారం లేని మన్నా తిని మా నాలుకలు చెప్పబడిపోయినాయి, మాకు మాంసం లేదంటే దేవుడు యెహోవా వారి కొరకు ఏమిచ్చాడంట? మాంసపు దిబ్బలు వేశాడు. చాలా భయంకరం. బాగా గమనించండి. దేవుడు యెహోవా ఐగుప్తు యొక్క బానిసత్వ సంఖ్యలను తెంపి ఇశ్రాయేలు తన జనమును స్వాతంత్ర్యంతో కూడినటువంటి సర్వశ్రేష్టమైన భూలోకమందు సర్వశ్రేష్టమైన కనాను దేశమునకు నడిపించడము
తన జనులను అరణ్య మార్గం వెంట నడిపించుకుంటూ వస్తుండగా జనులు ఆహారము కొరకు దేవునికి విరోధముగా తన సేవకులకు మోషే అహరోనులకు విరోధముగా వేరుపడి, అయ్యా మాకు మాంసము లేదు, మాకు ఆహారం లేదు, ఆఖరికి చచ్చిపోతా ఉన్నాము, మాకు ఇదిగో ఆహారం లేదు, మాంసం లేక మా నోరు చప్పబడిపోయినాయి అంటూ దేని కొరకు తిరుగుబాటు చేస్తా ఉన్నారు? ఆహారం కొరకు తిరుగుబాటు చేస్తారు. అయ్యా ఆహారం కొరకు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా ఒక మాట అన్నారు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 56-58 వచ్చినారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 56-58 వచ్చినాను. చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వారి యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నాను. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరుడు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానంటారు. మీ పితరులు మన్నాను తిని ఏమైపోయారు? వారికి అరణ్యములో మన్నాను కురిపించాడు. అరణ్యములో మాంసం లేదంటే పూరేళ్ల దిబ్బలు వేశాడు. మాంసము తమ పండ్ల సందులో ఇరుక్కునేంతగా, వారు తిని కురువు పట్టేంతగా మాంసపు దిబ్బలు వారి కొరకు వేశారు. అయ్యా ఆయన దగ్గర ఆహారం కొదువుగా ఉందా? ఆయన 2 చేపలను 5 రొట్టెలను 5,000 మందికి పంచి పెట్టినటువంటి వాడు. ఆయన ఈ లోకములో ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చినటువంటి వాడు. ఆకలి ఉన్న వారికి అన్నము పెట్టినటువంటి వాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అయ్యా పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. మీ పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారాన్ని భుజించువాడు ఎట్లుంటాడంట? ఎల్లప్పుడూ జీవించువాడును అని అన్నారు. ఆహారము ఇప్పుడు మనము భుజించే ఆహారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి వలన కలిగినటువంటి ఆహారం. మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి వలన కలిగినటువంటి జీవాహారం. ఆ పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవాహారము భుజించువాడు ఎల్లప్పుడూ ఏం చేస్తాడంట? జీవించి ఉండదు. రెండవది, నేను సమయం లేదు, రెండవది నిర్గమకాండం 17వ అధ్యాయం. వారు ఎందుకు ఇంకా తిరుగుబాటు చేశారనే విషయం. నిర్గమకాండం 17వ అధ్యాయం. అయ్యా 1-2 వచనాలు కూడా. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగింది. ప్రజలు తమకు త్రాగనీళ్లు లేనందున మోషేతో వాదించును. త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మాడుగా. మోషే, మీరు నాతో వాదింపలేలా, యెహోవాను శోధింపలేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుతూ, ఇదెందుకు? మమ్మును మా పిల్లలు మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిందని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా, ఈ ప్రజలు నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదునెను. అందుకు యెహోవా, నీ ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని
ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన ఈ కర్రలను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండల మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా. గద్దెలు కొనుగుతానయ్యా, ఏం లేవని? నీళ్లు లేవు, తినేకి ఆహారం లేదని దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. త్రాగడానికి నీళ్లు లేవని దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. మోషే మీరు ఎట్లా పోయారంట? అయ్యా, ఇంకా కొంతసేపల్లో నీళ్లు ఇలా నేను అందించలేకపోతే వీళ్ళందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపేటట్టున్నారయ్యా అని దేవుడు యెహోవా సన్నిధిలో మొరపెట్టారు. ఆహారం కొరకు, నీళ్ళ కొరకు సని గొలిగి తమ దేవునికి విరోధముగా, తమ సేవకులకు విరోధముగా ఇంత దుర్మార్గ కార్యములను వారు చేసేవారు. ఒకసారే కాదు, సంఖ్యాకాండం 20వ అధ్యాయం మళ్ళీ మనం వెళ్తే మెరీబా నీళ్ళ యొద్ద కూడా వారు తిరుగుబాటు చేశారు. మెరీబా నీళ్ళ యొద్ద సంఖ్యాకాండం 20వ అధ్యాయం మొదటి 5 వచనాలను ఇంటి మీద వచ్చాలి. ఇక్కడ దేవుడు తన బండను కొట్టమన్నాడు, మెరీబా నీళ్ళ యొద్ద బండతో మాట్లాడమన్నాడు. ఇదిగో మోషే కోపోద్రిక్తుడై ఆ బండతో మాట్లాడమని దేవుని ఆజ్ఞను తిరస్కరించి తన చేతికర్రతో తిరిగి మళ్ళా బండను కొట్టాడు. అందుకే మోషే కనాను దేశమునకు వెళ్ళలేకపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వారిని రప్పించినది మొదలుకొని నేటి వరకు వారు నేను మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దేని కొరకు తిరుగుబాటు చేస్తున్నారయ్యా అంటే తినడానికి, తాగడానికి. ఆహారం లేదని కొనుగుతాం, నీళ్లు లేవని కొనుగుతా ఉంటారు. ఎంత భయంకరమో ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, ఇంకా నిర్గమకాండంలోనే 3వదిగా 32వ అధ్యాయం. మరి ఇంకా ఎందుకు తిరుగుబాటు చేశారండి? ఏ విధంగా తిరుగుబాటు చేశారు? చాలా విషయాలు ఉన్నాయి, కానీ 32వ అధ్యాయం నిర్గమకాండము మొదటి 2 వచనాలు చదవండి, ఆ తర్వాత 5-6 వచనాలు చదవండి. మోషే కొండ దిగకుండా కడుగు చేయడం ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు ఆ అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషేను వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పేది. 5-6 వచనాలు. ఇప్పుడు 5-6 వచనాలు అంత చదివే సమయం చాలు. అహరోను అది చూచి దాని ఎదుట బలిపీఠము కట్టించి, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగించుదని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించింది. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును కూర్చొని ఆడుటకు ఏం చేసినట్ట? ఇంటి వెళ్తా చదవండి 6వ వచనం. అక్కడ ఏమన్నారు? ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమనుకుంటా అంటారు? ఈ మోషే వాడు ఏమాయో మనకు తెలియదు. ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుండి నడిపించిన నీ దేవుడవు యెహోవా ఇదే అని అహరోను తయారు చేసిన దూడను తీసుకొని ఏమంటా ఉన్నారయ్యా? ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని ఆ దూడ, బంగారుతో చేయబడిన దూడను బట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా తమ దేవుని విడిచి దేన్ని, ఓ విగ్రహాన్ని ఇదే నీ దేవుడని చెబుతావు. ఎంత తిరుగుబాటు! అందుకే సమూయేలుతో దేవుడు అన్నాడు, అయ్యా, నేను ఐగుప్తు నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు వారు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. అందుకే వారు నిన్ను కాదు విసర్జించినది నన్నే తమను ఎరకుండా విసర్జించుతూ ఉంటారు సమూయేలుతో అన్నాడు. దేవునికి ఎంత బాధ, ఎంత క్షోభ! అయ్యో, నేను ఈ జనుల కొరకు ఎన్ని భీకర కార్యములు చేస్తుంది.
ఈ జనుల యొక్క బానిసత్వం సంఖ్యలను తెంపుటకు నేను ఎంతగా ఐగుప్తు రాజు మీద యుద్ధము జరిగించింది నేను. నా సేవకుడు మోషే అహరోనును ఎంత బాధ పెట్టదని దేవుడు యెహోవా ఎంత బాధపడి ఉంటాడు. జనులు మాత్రం ఏమంటున్నారయ్యా, ఒక దూడను తయారు చేసుకొని అమ్మలక్క చెల్లెళ్ళందరూ చెవుల్లో ముక్కుల్లో మెడల్లో ఉన్నటువంటి ప్రతి బంగారును తీసుకుని వచ్చి అహరోనుకి ఇస్తే అహరోను ఒక దూడను తయారు చేసి ఇశ్రాయేలీయులు అందరూ లేచి అంటున్నారు, యో ఇశ్రాయేలు, ఐగుప్తులను నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని జనులు ఆ దూడ ప్రతిమకు బలులర్పించి దహన బలులర్పించి తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు ఏం చేశారంట, లేచి ఆనందంగా డాన్సులు వేస్తూ నాట్యం ఆడుతూ ఎంత బాధాకరం. ఇదా తమ దేవుని యందు ఆ ప్రజలకున్న విశ్వాసం, ఇదా తమ దేవుణ్ణి వారు చూసినటువంటి ఇన్ని కార్యాలు. ఇశ్రాయేలు కొరకు ఎన్ని భీకర కార్యములను ఆయన జరిగింపలేదు. ఐగుప్తు నదుల యొక్క జలములను రక్తముగా ఆయన మార్చాడు. ఇశ్రాయేలు అందరి ఇళ్లలో సంతోషం ఉంటే ఐగుప్తులోని ప్రతి ఇంట రోదనము కలుగజేశాడు. ఆయన పేర్లను సృష్టించాడు, మిడతల దండు పంపించాడు, కప్పల దండు పంపించాడు. అదంతా ఎవరి కొరకు తాను చేశాడు? ఇశ్రాయేలు అను ఈ జనము కొరకు కాదా? అయితే ఇశ్రాయేలు అను ఈ జనము తమ దేవుని యందు విశ్వాసం ఉంచి, ఇంకా తమ దేవునిపై ఆధారపడి, తమ దేవుని యందు నమ్మిక వచ్చి, తమ దేవునిపై సంపూర్ణంగా ఆనుకునేవారుగా ఉండక ప్రతి విషయంలోనూ తమ దేవునికి తిరుగుబాటు చేస్తూ, ప్రతి విషయంలో వ్యతిరేకంగా నడుచుకుంటూ తమ దేవుడిని తృణీకరిస్తూనే ఉంటాం. అంత మాత్రమే కాదయ్యా, చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఇది కూడా మొదటి 5 వచనాలు చదవాలి, కానీ ఇప్పట్లాగానే పై 2 వచనాలు కింద 2 వచనాలు చదవాలి. లేవి మనుమడును కహాతుకు మనుమడును ఇస్సారు కుమారుడునగు కొరాహు, రూబేనీయులలో ఎలియాబు కుమారుడైన దాతాను, అబిరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులను అయిన 280 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, నీతో మాకిక ఏం లేదు, నీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజము ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించబడుతున్నారు? మోషే ఆ మాట విని ఏం చేశాడంట, కొరాహు మాత్రం అతనితో కూడా ఏర్పడిన 250 మంది ఎదుగుతారు. మోషే ఏం చేశాడంటయ్యా, మీరు ఎందుకొరకు తిరుగుబాటు చేస్తాం? ఎందుకొరకు దేవుని సేవకుడైన మోషేకు విరోధంగా, దేవునికి విరోధంగా మీరు వేరుపడి పాపం చేస్తా ఉన్నారు, తిరుగుబాటు చేస్తా ఉన్నారు, తమ దేవుని విడిచిపెడతా ఉన్నారు, తమ సేవకుడైన మోషేను తృణీకరిస్తా ఉన్నారు. ఎన్ని మార్లు మోషే దేవుని యొక్క ఉగ్రతకు శాపమునకు అడ్డుపడి, అయ్యా వీరి పితరులతో నీవు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, వీరిని క్షమించమని ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు కొరాహును 250 మంది పోగై అంటారు. ఏం మీరేనా పరిశుద్ధులు? మేము పరిశుద్ధులము కాదా? ఈ దేవుని సంఘం మీద మిమ్మల్ని మీద ఏదో హెచ్చించుకుంటున్నారయ్యా, మేమందరం కూడా పరిశుద్ధులమే. మీరు దహన బలి అర్పించగలిగితే మేము కూడా అర్పించగలం, మీరు దేవునికి బలి అర్పణ నైవేద్యం అర్పించగలిగితే మేము కూడా అర్పించగలం. మేము మీకంటే తక్కువ వారు కాదు.
నీ మోషే మీద తిరుగుబాటు చేస్తావు. ఏం కొరకు? పదవి కొరకు. ఏది కొరకు? పదవి కొరకు. మోషే అనేక మంది జనుల చేత గౌరవించబడతా, అనేక మంది జనుల చేత మరి హెచ్చింపబడట. ఈ కోలాహలములు అతనితో కూడా కూడి వచ్చిన 250 మందికి నచ్చలేదు. వీరేనా? వీరు తప్పే ఇంకెవరు లేరా? మనమందరం పరిశుద్ధులము కాదా? మనమందరం అబ్రహాము కుమారులము కాదా? మనమందరం యాకోబు పుత్రులము కాదా? మనమందరం ఇశ్రాయేలీయులము కాదా? మరి వీరి గొప్ప ఏంటి అని మోషే అహరోనులకు విరోధముగా వేరుపడ్డారు. ఏమయ్యా, మోషే అహరోనులు తమంతట తాము వచ్చి ఇశ్రాయేలు మీద మేము ప్రవక్తలమని తమంతట తాము సంపాదించుకున్నారా? తమంతట తాము ప్రకటించుకున్నారా? ఎవరు చేశారు వారిని యాజకులనుగా, ప్రవక్తలనుగా? దేవుడే చేశాడు. ఎవరు చేశారు? దేవుడే చేశారు. అహరోనుతో అన్నాడు, ఇదిగో నీకును నీ సంతానము నాకు తరతరాలుగా యాజకులుగా ఉండండి. అహరోనుకు దేవుడు వాగ్దానం చేసి ఇశ్రాయేలు సర్వ సమాజం మీద అహరోను సంతతిని యాజకులుగా నియమించాడు. మోషే ఎక్కడ తన మామ యొక్క గొర్రెలు మేపుకుంటా ఇదిగో మిద్యాను దేశంలో ఉంటే, మిద్యాను దేశంలో ఉన్న మోషే కొరకు దేవుడు వెళ్ళి, నా ప్రజలకు ఇశ్రాయేలును నీవు విడిపించాలి, వెళ్ళు, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వారి పక్షమున రాజుతో మాట్లాడి నా జనులను బయటకు తీసుకుని రమ్మని మోషే తరతరా అనుకొని వెళ్ళాడా? దేవుడు పంపాడా? దేవుడే పంపాడు. ఆ దేవుడు పంపినటువంటి మోషే మీదను, దేవుడు నియమించినటువంటి అహరోను మీదను, కోరాహును అతనితో కూడా ఉండినటువంటి 270 మంది ఆ పదవి కొరకు, ఆ యొక్క వ్యామోహం కొరకు ఇప్పుడు ఏమంటున్నారు? ఇశ్రాయేలు సమాజం మీద, ఇశ్రాయేలు సంఘం మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడం మీరు ఎవరయ్యా? మేమందరం పరిశుద్ధులమే, మేము కూడా చేయగలం ఈ కార్యాలన్నీ అంటూ దేవునికి విరోధముగా తిరుగుబాటు చేస్తాము. అందుకే సమూయేలుతో దేవుడు అన్నాడు, అయ్యా, ఐగుప్తు నుండి నేను నడిపించినది మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలీయులు నన్ను ఏం చేస్తా ఉన్నారు? తృణీకరిస్తా ఉన్నారు. నీవు నేను మనము కూడా అలా తృణీకరిస్తున్నాము. ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటాం. ఆహారం కొరకు, నీళ్ళ కొరకు, పదవుల కొరకు దేవుడిని ధిక్కరించేంత స్థితికి దిగజారిపోతున్నాము. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. అందుకే ప్రభు యేసు క్రీస్తు ప్రభు అంటారు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఇదిగో మీ పితరులు మన్నాను తిరిగి చనిపోయారు, నేను ఆహారం భుజించువాడు ఎల్లప్పుడూ జీవించు. సమరయ బావి దగ్గర సమరయ స్త్రీతో ప్రభువు యేసు క్రీస్తు ప్రభు అన్నారు. మీరింటిలో చదువుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. సమరయ స్త్రీతో అన్నారు, అమ్మా, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఇప్పుడు తప్పికొనడు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎల్లప్పుడూ జీవించువడును అని సమరయ స్త్రీతో ప్రభు యేసు క్రీస్తు ప్రభు అన్నారు. నీ ప్రభువే నీ ఆహారము, నీ పానమునై ఉండాలి. దాని కొరకు విరోధముగా దేవుని ఎదుట పోగుపడకు. నేడు సంఘాలను చూడండి, పదవుల కొరకు ఎంతగా కొట్లాడుతూ ఉన్నారు, పేపర్లకు ఎక్కుతూ ఉన్నారు, ఎంతగానో పోలీసులను ఆశ్రయించిన ఒక న్యాయం కావాలంటూ న్యాయం కావాలంటే దేవుని సంఘాల్లో గొడవలు పెడతా ఉన్నారు. గమనించండి. అందుకే రోమీయులకు రాసిన పౌలు ఒక మాట అన్నాడు, అదొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ఇదొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై. దేవుని రాజ్యం ఏంటయ్యా?
దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. నీతి న్యాయములను జరిగించట, సంఘంలో ఏదైనా న్యాయం జరుగుతా ఉంటే దాన్ని ఖండించి నీతి న్యాయములను జరిగించుట. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తమకు రాజు కావాలని కోరుకున్నారు? సమూయేలు కుమారులు న్యాయమును అన్యాయముగా, అన్యాయాన్ని న్యాయంగా తిప్పివేస్తా ఉన్నారు కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మా రాజును పెట్టయ్యా అన్నారు. దేవుని సంఘములో కూడా ఈ నీతి న్యాయములు, సమాధానములు, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును ఎప్పుడు మనం విడిచిపెట్టి లోకములో ఉన్న ఆహారము కొరకు, పానము కొరకు, పదవి కొరకు తమ దేవుని మీద తిరుగుబాటు చేస్తారో ఆ సంఘపు నాశనం కూడా త్వరగానే ఉండదు. కాబట్టి దేవుని రాజ్యము, దేవుని యొక్క పరలోకపు రాజ్యము, దేవుని సన్నిధి అయా భోజనమును పానమును కాదు కానీ నీతియో సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ఆనాడు ఆహారం కొరకు, నీళ్ళ కొరకు, ఇదిగో పదవి కొరకు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని శాపాన్ని ఉగ్రతలో తెచ్చుకొని కొన్ని వేల మంది అరణ్యంలో ఏమైపోయారు? పరలోకపు మన్నాను తిన్నా చనిపోయారు. బండ నుండి వచ్చినటువంటి ఉబికినటువంటి నీరు త్రాగి చనిపోయారు. పరలోకము దేవుని యొక్క జీవాహారము తిరువాడు త్రాగువాడు, నిత్య జీవమునకు పాత్రుడు. ఈ సంగతులు మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని రాజ్యం ఎప్పుడు సంఘాల్లో ఉండే పదవులు కాదు. దేవుని రాజ్యం ఎప్పుడు ఆహారమును పానమును కాదు కానీ వాటి కొరకు తిరుగుబాటు చేసి దేవుని సన్నిధిని నీవు విడిచిపెట్టినట్లయితే నీవు ఎవరిని తిరస్కరిస్తా ఉన్నావు? దేవునే తిరస్కరిస్తా ఉన్నావు. నన్ను కాదు తృణీకరించు. దేవుడి కొద్ది మాటలు దీవించుగా.